మన్సూర్ మ్యూచువల్ ఫండ్స్లోని కన్సర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్లో పెట్టుబడి పెట్టాడు. ఈ పథకం ఈక్విటీ, డెట్ సెక్యూరిటీల మిశ్రమంతో ఉంటుంది. కాబట్టి ఇది తక్కువ రిస్క్ ఉన్న పెట్టుబడిదారులకు తగిందిగా చెప్తారు. 2 ఏళ్ల క్రితం మన్సూర్ ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించినప్పుడు కంపెనీ ఈ పథకాన్ని రిస్కోమీటర్లో మోడరేట్ కేటగిరీలో ఉంచింది. కానీ ఇప్పుడు దాని రిస్క్ను మోడరేట్లీ హై కేటగిరీకి మార్చింది. కంపెనీ రిస్క్ కేటగిరీని ఎందుకు మారుస్తుంది? ఇలా మారిస్తే మన్సూర్ కూడా తన పెట్టుబడులని ఎందుకు మార్చుకోవాలి? చూద్దాం. రిస్క్ని అర్థం చేసుకోవడానికి మ్యూచువల్ ఫండ్ పథకాలకు సంబంధించిన పత్రాల్లో రిస్కోమీటర్ ఇస్తారు. కానీ మన్సూర్ లాంటి లక్షల మంది పెట్టుబడిదారులకు రిస్కోమీటర్ గురించి తెలీదు. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ సెప్టెంబర్ 2023లో ఒక సర్వేని నిర్వహించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 61% మందికి, అంటే దాదాపు ప్రతి 10 మందిలో 6గురికి రిస్కోమీటర్ అంటే ఏంటో తెలీదు. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్లకు లోబడి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో రిస్క్ కొలిచే మీటర్ అంటే రిస్కోమీటర్ అని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా ఎంఎఫ్ స్క్రీన్లో కంపెనీ ఈక్విటీలలో కానీ డెట్లో కానీ పెట్టుబడుల పరిమాణంలో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మార్పులు చేస్తుంది. అది రిస్కోమీటర్పై నేరుగా ప్రభావం చూపిస్తుంది. ప్రతిసారి రిస్క్ కేటగిరీ మార్చాల్సిన అవసరం లేదు. కానీ పెద్ద మార్పులు జరిగితే రిస్క్ లెవెల్ పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. రిస్క్ మీటర్ మారినప్పుడు మీ రాబడి పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఇప్పుడు రిస్కోమీటర్ అంటే ఏంటో చూద్దాం. అన్ని మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ డాక్యుమెంట్లలో రిస్కోమీటర్ని ప్రదర్శించడం తప్పనిసరి. దీనివల్ల పెట్టుబడిదారుడు స్కీమ్కి సంబంధించిన రిస్క్ గురించి తెలుసుకుంటారు. డాక్యుమెంట్స్లో మీరు పైభాగంలో ఒక చిత్రాన్ని చూస్తారు. ఇందులో 6 విభిన్న స్థాయిల రిస్క్లుంటాయి. ఇందులో తక్కువ నుంచి ఎక్కువ రిస్క్ వరకు ఉంటుంది. ఇప్పుడు వివిధ స్థాయిల రిస్క్ ఏం సూచిస్తుందో అర్థం చేసుకుందాం. తక్కువ రిస్క్ కేటగిరీలో ఉన్న మ్యూచువల్ ఫండ్ పథకాలు రిస్క్ చాలా తక్కువగా ఉండే సెక్యూరిటీలలో పెట్టుబడి పెడతాయి. పెట్టుబడిపై చాలా తక్కువ రిస్క్ తీసుకోవాలనుకునే పెట్టుబడిదారులకు ఇటువంటి ఫండ్లు అనుకూలంగా ఉంటాయి. సాధారణంగా ఈ ఫండ్లు తక్కువ రాబడినే ఇస్తాయి. తక్కువ నుండి మధ్యస్థంగా రిస్క్ స్థాయి ఉన్న ఫండ్లు మధ్యస్థ దీర్ఘకాలిక పెట్టుబడి దృక్పథాన్ని కలిగి ఉన్న కొంత రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న పెట్టుబడిదారుల కోసం నిర్దేశించారు. అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్లు ఈ వర్గంలోకి వస్తాయి. కొంచెం ఎక్కువ రాబడి కోసం మితమైన రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న పెట్టుబడిదారులకు మోడరేట్ రిస్క్ ఫండ్లు మంచివి. చాలా డైనమిక్ బాండ్ ఫండ్లు ఈ వర్గంలోకి వస్తాయి. ఇక మధ్యస్థంగా అధిక రిస్క్ ఫండ్లు రిస్క్ స్థాయిని కొంత ఎక్కువగా ఉంచుతాయి. అధిక లాభాల కోసం ఎక్కువ ఒడిదుడుకుల్ని తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న పెట్టుబడిదారులకు ఈ పథకాలు అనుకూలంగా ఉంటాయి. హై రిస్క్ కేటగిరీలో ఉన్న మ్యూచువల్ ఫండ్లు ప్రధానంగా ఈక్విటీలో అంటే షేర్లలో పెట్టుబడి పడతాయి. అధిక రాబడి కోసం మీరు ఎక్కువ రిస్క్ తీసుకోగలిగితే అటువంటి ఫండ్స్ మీకు కరెక్ట్. వెరీ హై రిస్క్ కేటగిరీకి చెందిన ఫండ్లను చాలా రిస్కీగా చూస్తారు. చాలా అస్థిరంగా స్టాక్లలో, అంతర్జాతీయ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడతారు. ఈ ఫండ్స్ అధిక రిస్క్, అధిక రాబడి కావాలనుకునే వారికి అనుకూలంగా ఉంటాయి. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ప్రకారం రిస్కోమీటర్లో ఏదైనా మార్పు గురించి పెట్టుబడిదారులకు వారి వెబ్సైట్, వార్తాపత్రిక, SMS లేదా ఈమెయిల్ ద్వారా తెలియచేయటం మ్యూచువల్ ఫండ్ హౌస్ బాధ్యత. మ్యూచువల్ ఫండ్ ప్రతి కేటగిరీలో వివిధ రకాల రిస్క్లు ఉన్నాయి. ఉదాహరణకి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి కారణంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే డెట్ మ్యూచువల్ ఫండ్లో రిస్క్, రిటర్న్ రెండూ తక్కువ. ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెట్టిన దానిని బట్టి ఒక్కో స్కీమ్కు రిస్క్ మారుతుంది. ఈక్విటీ ఆధారిత MF పథకాలలో మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రమాదం ఉంది. అయితే డెట్ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టే పథకాలలో వడ్డీ రేట్లలో మార్పులు, బాండ్లలో పెట్టుబడులు పెట్టిన కంపెనీల ఆర్థిక పరిస్థితిలో మార్పులు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ద్రవ్యోల్బణం మీ రాబడిని కూడా ప్రభావితం చేస్తుంది. రిస్కోమీటర్ అనేది ప్రతి ఇన్వెస్టర్ చూడాల్సిన విషయం. ముఖ్యంగా రిస్క్ లెవెల్స్లో ఏదైనా మార్పు వచ్చినప్పుడు ఫండ్కి సంబంధించి ఉన్న రిస్కులు తెలియకుండా స్కీమ్ని ఎంచుకోవటం వల్ల రాబడిపై ప్రభావం చూపుతుంది అని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అలాగే రిస్క్ మీటర్ ప్రొఫైల్లో మార్పులను పట్టించుకోకపోవటం వల్ల మీరు మార్కెట్ హెచ్చుతగ్గులకు గురి కావచ్చు. రాబడి పరంగా నష్టాలకు దారితీయచ్చు. ఇన్వెస్టోగ్రఫీ వ్యవస్థాపకురాలు శ్వేతా జైన్ ప్రకారం పెట్టుబడిదారులు తప్పనిసరిగా రిస్కోమీటర్ని చూడాలి. ఇది స్కీమ్ పోర్ట్ఫోలియోలో కంపెనీ ఎలాంటి మార్పులు చేసిందో వారికి చెప్తుంది. ఒకవేళ ఈ మార్పుల వల్ల పెట్టుబడిదారుకి రిస్క్ తీసుకునే శక్తి లేదనుకుంటే ఫండ్ను మార్చడానికి ఎప్పుడూ పరిగణలోకి తీసుకుంటారు. పెట్టుబడి పెట్టడానికి ముందు మీరు పరిగణించాల్సిన అంశాల్లో ఒకటి రిస్కోమీటర్ని చూడడం. కానీ రిస్కోమీటర్లో చోటు చేసుకునే చిన్న మార్పు కూడా మీ పెట్టుబడిని మార్చుకోవడానికి సంకేతం అని కాదు. ఇవి పథకాన్ని పర్యవేక్షించడంలో మీకు సహాయపడతాయి.
రిస్క్ మీటర్ కంటే ఇన్వెస్టర్లు తాము దేనికి ఎంతకాలం పెట్టుబడి పెడుతున్నారు అన్న దానిపై శ్రద్ధ వహించాలి. ఇన్వెస్ట్మెంట్ దీర్ఘకాలికంగా ఉంటే రిస్క్ మీటర్లో మార్పు మీపై ఎక్కువ ఎఫెక్ట్ చూపించదు. ఒకవేళ మీరు స్వల్పకాలానికే పెట్టుబడి పెడితే కంపెనీ రిస్క్ ప్రొఫైల్ మారితే ఖచ్చితంగా ఆర్థిక సలహాదారుని సంప్రదించి మీ పెట్టుబడులపై పడే ప్రభావాన్ని అర్థం చేసుకోండి.